చౌడు నేలలను ఆరోగ్యకరమైనటువంటి నేలలుగా మార్చడం ఎలా? మొట్టమొదటగా చౌడు అంటే ఏంటిది అంటే ఏదైతే లవణాలకు సంబంధించి అంటే కాల్షియము, మెగ్నీషియము, సోడియము, అదేవిధంగా పొటాషియంకు సంబంధించినటువంటి క్లోరైడ్స్, వాటి యొక్క సల్ఫేట్స్, అదేవిధంగా కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ అంటే లవణాలు అంటే ఈ నాలుగిటికి సంబంధించినటువంటి పాజిటివ్ అదేవిధంగా నెగటివ్ ఛార్జ్ ఉన్నటువంటి మూలకాలను లవణాలు అని అంటాం. ఈ లవణాలు ఏ నేలలో అయితే ఎక్కువగా చేర్చుతాయో అంటే ఎక్కువగా నిక్షిప్తం అవుతాయో వాటిని చౌడు నేలలు అంటాం. ప్రధానంగా ఈ చౌడు నేలలు 3 రకాలు. ఒకటి తెల్ల చౌడు, రెండవది నల్ల చౌడు, మూడవది మధ్యస్థం అంటే పూర్తిగా తెల్లది కాదు, పూర్తిగా నల్లది కాదు. మరి ఈ చౌడు నేలల వల్ల మనకు జరిగేటువంటి నష్టం ఏమిటి అంటే చౌడు నేలలలో పంట దిగుబడి సరిగా రాదు. మనకు దిగుబడి రాకపోతే రైతులు ఆర్థికంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. మనకు మొట్టమొదటగా మన నేల లోపల ఏ రకమైనటువంటి చౌడు ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి. అందులో ప్రధానంగా తెల్ల చౌడు. తెల్ల చౌడు అంటే క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే అత్యంత సులువుగా నీటిలో కరిగేటువంటి మూలకాలు. మంచి నీటితో కడిగినప్పుడు ఆ తెల్ల చౌడు అనేటువంటిది పోతుంది. సమ్మర్లో మనం ఎత్తు మల్లు చేసుకొని మనం ఏదైతే నేలకు ఏ రకమైనటువంటి నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నామో ఆ నీటి యొక్క నాణ్యత అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. మరి ఆ నీటి యొక్క నాణ్యత ఎట్లుండాలి అంటే <0.25 డెసిసీమన్స్ పర్ మీటర్ ఉన్నట్లయితే ఆ నీటిని మనం తెల్ల చౌడు నేలలకు కనుక ఇచ్చి పూర్తిగా ఒక 24 అవర్స్ మనం అక్యుములేట్ చేసి వాటిని బయటికి వెళ్ళగొట్టినట్లయితే ఆ తెల్ల చౌడు అనేటువంటిది మనకు సరిచేయబడుతుంది, రెక్టిఫికేషన్ అవుతుంది. తర్వాత మనం గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ డేంచ కానీ, జీలువ కానీ, అదేవిధంగా సన్హెంప్ కానీ, పెలిపిసర కానీ, పెసర్లు కానీ, బొబ్బెర్లు అంటే లెగ్యుమినేసి జాతికి సంబంధించినటువంటి మనం పంటలు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ తెల్ల చౌడు అనేటువంటిది సరిచేయబడుతుంది. ఇకపోతే నల్ల చౌడు. నల్ల చౌడు ఎట్లొస్తుంది అంటే సోడియం యొక్క కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఉండడం వల్ల ఈ నల్ల చౌడు అనేటువంటిది వస్తుంది. మొట్టమొదటిగా మనకు pH ఎంత ఉందనేటువంటి చూసుకోవాలి. ఖచ్చితంగా pH 8.5 కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానికి రసాయనికమైనటువంటి చర్య ద్వారా మనం ఈ నల్ల చౌడును రెక్టిఫై చేసుకోవచ్చు. ఎట్లా అంటే జిప్సమ్ రిక్వైర్మెంట్ అనేటువంటి ఒక టెస్ట్ ఉంటుంది ల్యాబ్లో. ఆ జిప్సమ్ రిక్వైర్మెంట్ కనుక చేసుకొని ఎంతైతే క్వాంటిటీ మనకు ఆ సోడియం ఏదైతే నల్ల చౌడు నుంచి బయటికి పంపించాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీకి సంబంధించినటువంటి జిప్సమ్ను కనుక మనం వాడినట్లయితే ఆ జిప్సంలో ఏముంటుంది మనకు కాల్షియము, సల్ఫర్ ఉంటుంది. కాల్షియం సల్ఫేట్ అంటాం జిప్సమ్ అంటే. ఈ కాల్షియం సల్ఫేట్ని కనుక మనం నల్ల చౌడు నేలలలో ఎండాకాలం బాగా దున్ని మనము ఈ జిప్సమ్ను చల్లుకొని మనము ఫుల్గా నీళ్లు పెట్టి 24 to 48 అవర్స్ తర్వాత ఈ నీటిని మనం బయటికి పంపించినట్లయితే నేలలో ఉన్నటువంటి సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ అంతా కూడా మనకు బయటికి వెళ్ళిపోయి ఆ స్థానంలో సోడియం స్థానంలో కాల్షియం వస్తుంది. కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా మనం ఉద్దజని సూచిక అనేటువంటిది 8.5 కన్నా తగ్గించబడుతుంది. అదేవిధంగా నేల గుల్లబారడం, ఆ గుల్లబారినటువంటి నేలలో మంచిగా నీళ్లు ఇంకిపోవడం, అదేవిధంగా మనం ఏదైతే పంటకు సంబంధించినటువంటి విత్తనాలు వేస్తామో మనకు మొలిసి రైతుకు ఆర్థికంగా బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.